ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ ఇటీవలే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ని అయితే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 24న ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండబోతుంది. సో చాలామంది అభ్యర్థులు అయితే ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే వారి కోసం మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ని అయితే తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఆన్లైన్ టెస్టులు కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. సో ఆన్లైన్ టెస్టులు రాసే విధానం చాలామందికి అయితే తెలియట్లేదు. ఈ వీడియోలో క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా రాయాలనో. అదేవిధంగా మనకు ఈ ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్టయితే అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ అనేవి పొందవచ్చు. ముందుగా మీరు మన అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదన్నట్లయితే కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేస్తాను. లేదన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి మీరు telugueducation.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ వస్తుంది telugueducation.in అని. దానిపైన క్లిక్ చేస్తే హోమ్ పేజీ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అందులో మీకు ఫస్ట్గా కనిపిస్తాయి సెక్షన్స్ అన్నీ కూడా. కరెంట్ అఫైర్స్ అని, ఆన్లైన్ టెస్ట్ అని, అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ అని, టీఎస్పీసీ అప్డేట్స్ అని, ఏపీపీఎస్సీ అప్డేట్స్ అని, జాబ్ అప్డేట్స్ అని ఉంటాయి సెక్షన్స్. సో ఇందులో ఆన్లైన్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ పైన క్లిక్ చేస్తే మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ సెక్షన్లో. ఇక పీడిఎఫ్ ఫైల్ సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మనకు ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించిన మూవ్మెంట్ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఈ విధంగా అన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఈ పీడిఎఫ్ ఫైల్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా ఈ పీడిఎఫ్ ఫైల్ సెక్షన్లో అందుబాటులోనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇంకొంచెం క్రిందికి వచ్చినట్లయితే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనే సెక్షన్ ఉంటుంది. అందులో మీకు మార్క్ టెస్ట్ 1 అని ఉంది. ఓకేనా, యాక్చువల్గా ప్రీవియస్గా నేను ఒక 13 to 14 ఆన్లైన్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లో. అయితే సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల అవన్నీ కూడా మిస్ అయిపోయాయి. సో మళ్ళీ తాజాగా అయితే నేను అందుబాటులో తీసుకొస్తాను. అయితే ఇక్కడ మీకు హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టెస్ట్ 1 ఉంది. టెస్ట్ 2 అప్డేట్ ఇచ్చినప్పుడు ముందుగా టెస్ట్ 2 అనేది పైకి వచ్చేస్తుంది. అదేవిధంగా టెస్ట్ 3 అప్డేట్ ఇస్తే టెస్ట్ 3 పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఏదైతే లేటెస్ట్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ పైన కనిపిస్తాయి. లేదంటే మీరు ఆన్లైన్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ సెక్షన్లో కూడా మీకు కనిపిస్తుంటాయి. ఓకేనా, ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రీగా రాసుకోవచ్చు, ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎటువంటి మొబైల్ నెంబర్ కానీ, ఎటువంటి ఈమెయిల్ కానీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా రాసుకోవచ్చు. క్రిందకి వెళ్ళండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎస్డబ్ల్యూ మార్క్ టెస్ట్ 1 అని. సో మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ చదవండి. కిందికి వెళ్ళినట్లయితే స్టార్ట్ క్విజ్ అని ఉంటుంది. ఓకేనా, స్టార్ట్ క్విజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు క్విజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే క్వశ్చన్ 1 of 10 అని ఉంది. అంటే మీకు ఇక్కడ ఈ టెస్ట్లో 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకటో క్వశ్చన్ దగ్గర ఉన్నారని ఇండికేట్ చేస్తుంది. క్వశ్చన్ 1 చూసినట్టయితే నాకు ఒక శిశువుని ఇస్తే మీరు కోరిన విధంగా ఆ శిశువును తయారు చేస్తాను. ఈ వాక్యాన్ని సమర్థించే వాదం ఇది. సంరచనాత్మక వాదం, కార్యకరణవాదం, ప్రకృతివాదం, ప్రవర్తనవాదం. సో ఈ విధంగా మీకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఏ ఆప్షన్ మీరు కరెక్ట్ అనుకుంటారో ఆ ఆప్షన్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత అంటే ఈ ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ సర్కిల్ పైన క్లిక్ చేస్తే మీరు ఆన్సర్ అనేది చూజ్ అవుతుంది. లేదు సార్ నేను ఫోర్త్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ పెట్టాలనుకుంటే క్లియర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ క్లియర్ పైన క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ క్లియర్ అవుతుంది. మళ్ళీ చూజ్ చేసుకోండి వేరే ఆప్షన్. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో మీరు చూడొచ్చు ఈ క్రింది వాటిలో సరికానివి. ప్రజెంట్ టీఎస్పీసీ ట్రెండ్ క్వశ్చన్స్ ఇవి. ఆప్షన్ ఏ ఇచ్చారు, వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మార్పులని పరిపక్వత అంటున్నాడు. ఆప్షన్ బి పరిపక్వత ఈక్వల్స్ టు వికాసం ఇంటూ అభ్యసన. సో ఏబి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. మీకు నచ్చిన ఆప్షన్ని, మీకు కరెక్ట్ అనిపించిన ఆప్షన్ని చూజ్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా మీరు 10 క్వశ్చన్స్ వరకు అయితే నెక్స్ట్ ఈ విధంగా క్లిక్ చేసుకుంటా చూజ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు నేను మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చూడాలనుకుంటే బ్యాక్ వచ్చినా మీకు క్వశ్చన్స్ అన్ని బ్యాక్ వస్తాయి. ఓకేనా, సో ఈ విధంగా 10th క్వశ్చన్ వరకు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఫినిష్ క్విజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మీ స్కోర్ చూపెడుతుంది. యావరేజ్ స్కోర్ ఎంత ఉంది, యువర్ స్కోర్ ఎంత. నేను ఒకటే చూజ్ చేశాను కాబట్టి ఒకటి 10% అని చూజ్ చేసి కనిపిస్తుంది మా స్కోర్ అనేది. మీ స్కోర్ కూడా ఆ విధంగా కనిపిస్తుంది. మీరు 10 క్వశ్చన్స్ పెడితే 100% అని, 6 క్వశ్చన్స్ రైట్ పెడితే 60%. ఈ విధంగా యావరేజ్ స్కోర్ అనేది చూపిస్తుంది. మీ యొక్క టైం ఎంత టైంలో మీరు రాశారని కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ మీరు పెట్టారు, కొన్ని తప్పు ఉన్నాయి. వాటి యొక్క రైట్ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ క్వశ్చన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు ఫ్రెండ్స్. వ్యూ క్వశ్చన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ క్వశ్చన్
నేను చూజ్ చేసింది ఏంది, అక్కడ వచ్చింది ఏంది, నేను సెకండ్ చూజ్ చేశాను, ఫోర్త్ రైట్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ ఏబీ తప్పు చూజ్ చేశాను, ఏబీ తప్పే ఉంది. సో ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట రైట్ ఆన్సర్ ఇది అనేది. గ్రీన్ కలర్లో ఉన్నదని గ్రీన్ కలర్ కనిపించేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అని అర్థం, రెడ్ కలర్లో మీరు చూజ్ చేసిన ఆప్షన్ అని అర్థం. సో ఈ విధంగా మీకు 10 క్వశ్చన్స్ సంబంధించిన రైటు రాంగ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది అనమాట, చూపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్కు మీ యొక్క స్కోర్ కూడా లీడర్ బోర్డులో డిస్ప్లే అవుతుంటుంది. ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ రాశారు మీరు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా, పీడిఎఫ్ ఫైల్స్ కూడా చాలా ఉన్నాయి. హెచ్డబ్ల్యూకి సంబంధించిన మనకు ప్రీవియస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్ ఫైల్ సెక్షన్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంటుంది. వేకెన్సీస్ కానీ ఈ విధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా చాలా ఉంటాయి. పద్మ అవార్డులకు సంబంధించిన పీడిఎఫ్ ఫైళ్ళు చూడొచ్చు మీరు. అధ్యక్షులు మరియు ప్రధానమంత్రికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కానీ, సిలబస్ సంబంధించిన కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ, ఈ విధంగా చాలా ఉంటాయి. ఇంకా చాలా కావాలనుకుంటే పీడిఎఫ్స్ ప్రీవియస్ పైన క్లిక్ చేయండి, ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడవచ్చు మీరు. నవంబర్ మంత్కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్, వివిధ సూచీలు, భారత ర్యాంకు, పర్స్పెక్టివ్ బుక్, డీటెయిల్ వేకెన్సీస్, ప్రైమరీకి, ఈ విధంగా టోటల్ అన్ని పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి మన వెబ్సైట్లో. యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఒకటే టెస్ట్ అనేది అందుబాటులో తీసుకొచ్చాను. సో టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు దాదాపుగా ఎగ్జామ్ వచ్చే వరకు, ఎగ్జామ్ టైం వరకు ఏం లేదన్నా ఒక 30 ఆన్లైన్ టెస్ట్లు అయితే అందుబాటులో తీసుకొస్తాను. ఖచ్చితంగా రాయండి, ఎందుకంటే చాలా స్ట్రగుల్ చేస్తూ నేను ఆన్లైన్ టెస్ట్ని అయితే ప్రిపేర్ చేసి ఉంటుంది. నాకున్న ఫ్రీ టైంలో ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కువ రెస్పాన్స్ ఇస్తే ఇంకెక్కువ ఆన్లైన్ టెస్టులు నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే ఈ హెచ్డబ్ల్యూ మార్క్ టెస్ట్ను ఇంగ్లీష్లో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. సో వారి కోసం సింపుల్గా నేను ట్రిక్ చెప్తాను, ఇంగ్లీష్లో కూడా రాసుకునే విధంగా. మీరు మన హెచ్డబ్ల్యూ మార్క్ టెస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేస్తారు కదా, కిందికి వెళ్ళినట్లయితే స్టార్ట్ క్విజ్ పైన క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేయండి దీనిపైన. క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ క్రోమ్లో ఓపెన్ చేస్తారు అందరు కూడా. క్రోమ్లో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి పైన, మీకు అనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఓకేనా, దానిపైన క్లిక్ చేయండి. అందులో మళ్ళీ చూసుకున్నట్టయితే మనకు పేజ్ ఈజ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఎందులో ఉందో చూసుకోండి. తెలుగులో ఉంది కదా మన వెబ్సైట్ అనేది. సో తెలుగు చూజ్ చేసుకోండి. తెలుగు చూజ్ చేసిన తర్వాత ఆ తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు మోర్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి, ఇంగ్లీష్ క్లిక్ చేయండి. సో చూడొచ్చు మీరు, తెలుగు టు ఇంగ్లీష్ మారిపోయింది క్వశ్చన్ అనేది. కనిపిస్తుంది కదా మీ క్వశ్చన్. ఇప్పటివరకు తెలుగులో ఉండే మనకు క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్లోకి మారిపోయింది. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేద్దాం. సో అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇంగ్లీష్లో వస్తాయి. ఓకేనా, ఈ విధంగా ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ కూడా టెస్టులను ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ రాసే విధానం. ఇంకా చాలా ఆన్లైన్ టెస్ట్ అయితే అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఇంకొన్ని ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కానీ చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.